ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వివాహంలో మిగిలిపోయినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది హాస్పిటల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర పంచడానికి వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అలాగే పెళ్ళికొడుకు కూడా ఉన్నాడు. భార్గవ్ హాయ్ చెప్పాలి. సో ఇప్పుడు మనం ఎవరైతే భోజనాలు మిగిలాయని చెప్పామో అవి హాస్పిటల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి లోపల పడేస్తున్నాం. మనకి అభినయ ఫౌండేషన్ వారు చెప్తే వాళ్ళు వ్యాన్ వేసుకొచ్చారు. సో వాళ్ళ ఎవరైతే ఉన్నారో అభినయ ఫౌండేషన్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు. అలాగే మనకి చేయూత ఫౌండేషన్ చాలా మంది కాకినాడలో ఏంటంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు స్వచ్ఛంద సంస్థల ద్వారా. ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే చాలా మంది బాయ్స్, అలాగే అదే ఎవరైతే ఉంటారో ఫీమేల్ అండ్ మేల్ పర్సన్స్ వాళ్ళు లైన్ లో ఉండేటప్పుడు ఇబ్బంది అని చెప్పి నేను కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. కంగారు పడకండి అమ్మా, అందరికీ ఉంటుంది అని చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, సో అలాంటప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తే చాలా మంచిది. మీరు చూడొచ్చు వెనకాల కూడా చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా చాలా మంది కూడా ఫుడ్ సర్వ్ చేయొచ్చు. మనం చూస్తున్నట్లయితే చాలా మంది కూడా వస్తున్నారు. ఎనీవే మీరు కూడా ఇలా హెల్ప్ చేయండి, తోచిన సహాయం చేస్తారని. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో చూస్తున్న వాళ్ళు ఫాలో చేయండి. అలాగే మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి నచ్చినట్లయితే.